నేను భగవద్గీత కాన్సెప్ట్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నా? నేను ఒకప్పుడు ఇలాంటి రీల్స్ చేసేవాడిని. మరి సడన్గా భగవద్గీత మన కాన్సెప్ట్ అనేది ఎందుకు చేంజ్ అయినా? ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 23లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు, పార్థ, నేను ఏ వీడియో ఏ రీల్ అయితే చేస్తానో అది ప్రతి ఒక్క మనిషి అనేది గమనిస్తూ ఉంటాడు. నేను గట సరిగ్గా నా కర్మము గిట చేయకపోతే ఆ మనిషి కూడా అదే ఫాలో అవుతాడు. కాబట్టి ఒక లీడర్ అనేవాడు మన సొసైటీకి చాలా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాడు. వాని వల్ల ఒక లీడర్షిప్ వల్ల మన సమాజం కానీ దేశం కానీ మారవచ్చు. అందుకే లీడర్షిప్ అనేవాడు ఎప్పుడు నలుగురికి మంచి చేయాలి, నలుగురికి ఎలా డెవలప్ అనేది అంటే ఎలా గైడెన్స్ ఇవ్వాలి అని మనకి ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఇక్కడ మనకి శ్లోకంలో శ్రీకృష్ణుడు అనేవాడు లీడర్. అయితే శ్రీకృష్ణుడు లాంటి మన సోషల్ మీడియా చూసుకుందాం. సోషల్ మీడియాలో మనము చాలా కంటెంట్స్ అనేది చూస్తూ ఉంటాం. చాలామంది ఈ మధ్యలో చాలా బ్యాడ్ కంటెంట్ అంటే చాలా బూతులు వాడుతూ వీడియోలు అనేది తీస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఫేమస్ అవుతుండొచ్చు, కానీ వాళ్ళ వల్ల చాలా మనకన్నా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే రీల్స్ చేస్తారో కదా వాళ్ళు చేస్తున్నప్పుడు మనము మంచి పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తే మన వల్ల మన సమాజం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. హరే కృష్ణ.